వస్తుంది, పెట్ట కావాలి. ఈ కౌంజుకి సద్దలు అన్నీ మేత వేసి అయితే మేపతో కోసుకోవాలన్నమాట. పచ్చడి తినాలనుకుంటేను నల్లేరు కాస్తున్నా పచ్చడికి. నల్లే వర్షం పడలా, ఇప్పుడు వస్తుంది ఎగురు. ఏంది ఆడేమో కౌంజుని చూస్తే మళ్ళీ ఇప్పుడు ఆడ మళ్ళీ ఏందో కోస్తా ఉండవు. నల్లేరు కాస్తున్నా పచ్చడికి. నల్లేరా? నల్లేరు పచ్చడికి. కాళ్ళు నొప్పులు, నడువులు నొప్పులు కావాలి, కీళ్ళు నొప్పులు కావాలి. అందుకని అప్పుడప్పుడు పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అనమాట. అందుకని కోస్తాను. ఈ పుట్టకైతే అల్లుకొని ఉందన్నమాట. నల్లేరు అయితే చూడండి, వర్షం పడలా, ఇప్పుడు వస్తుంది ఎగురు. ఇప్పుడు ఇగుర్లు వస్తున్నాయి. నల్లేరు ఇక్కడ పెద్దగా లేదు, అంతా ఎత్తుక్కుంటా వస్తున్నాము. కింద తినేస్తుండే ఎక్కడ పెట్టినా. కింద చూసిపోయి కింద ఏమన్నా ఆ కౌజుకి జత కావాలంట. అంటే జతగా ఉంటే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని జత కావాలి మాకు అని అడిగారు వాళ్ళు. అట్నే అని చెప్పావు. దాన్ని సాగుతూ ఉన్నారు అన్నమాట. వాళ్ళు సాగుతూ ఉండరు. ఒంటరిగా ఉంది, అరుస్తూ ఉందంట. జత ఉంటే అరవదు అనమాట. అంటే జతగా తిరుగుతూ ఉంటే తోడుగా అనమాట. అంటే పెట్టుంటే తోడుగా ఉంటుంది అనమాట. మనం అట్లాగనమాట. ఇట్లా కూడా జత ఉంటే తోడుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. లేత ఇగుర్లు ఉన్నాయి ఇక్కడ. కడుపులో ఇన్ఫెక్షన్ కూడా పోతుంది అంట ఈ తింటే పచ్చడి. అప్పుడప్పుడు తింటా ఉండాలంట ఇలాంటి పచ్చళ్ళు. ఈ అప్పుడప్పుడు తింటే కడుపులో ఇన్ఫెక్షన్ కూడా పోద్దంట. మంచిది కదా, ఎముకలకి నరాల నొప్పులు లేకుండా మంచిదన్నమాట. అయితే కష్టం దొరికేది, ఎత్తుక్కొని కోసుకోవాలన్నమాట. ఇంటి దగ్గర వేస్తున్నాము, అయితే ఎక్కువ అల్లుకోవాలి. అది ఎక్కువ అల్లుకోల, లేత ఇగురుగా ఉంది. ఇప్పుడు వస్తుంది. ఇంకొక వారం పోయిందనుకో బాగా వచ్చేస్తుంది ఎగురు. ఉప్పు కాల వంచన అయితే ఎక్కువ ఉంటుంది. ఇదైతే ఉప్పు వేరనమాట. యాడ్ చేస్తుంటాం కదా అప్పుడప్పుడు. ఈ సైడ్కి అంతా ఏటకు వచ్చినాము. ఇక్కడ అంటే మట్టి అవన్నీ దోసి ఆడాడి అన్నీ సదర పెట్టేస్తుండ్రు. అందువల్ల అయితే ఏది కూడా దొరకటం అసలు. ఆ చెట్లు ఏమన్నా చెట్లకి ఎట్లా అల్లుకోండేది నల్లేరా? చెట్లకి అల్లుకోపోయిండేది. ఈ అయ్యే తెరప చేసి ఈ ఆడ చూస్తున్నారు కదా, డోజర్లు మట్టి దోసిండ్రు. చూడండి ఎట్ట దోసేస్తుండ్రు, కట్ట లేకోకుండా, చెట్లు కరగాడు లేకోకుండా సదరం దోసేస్తుంటారు అనమాట. ఆ విధంగా దోసేస్తుంటే ఇక సదర పెట్టేస్తుంటే ఇక ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఇక ఆయుర్వేదంలోకి మందులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆయుర్వేదం మందులు కావాలనుకున్న వాళ్ళు ఇక ఆయుర్వేదంలో కూడా వాడతారు ఈ నల్లేరు అయితేను. కాకుంటే ఇక నల్లేరు దొరికేది కూడా కష్టం అన్నమాట. ఇక ప్లాట్లు చేసుకొని ప్లాట్లలో వేసుకొని పెంచుకుంటే అప్పుడు పనికి వస్తాయి. ఆ సైడా మొత్తం ఇంతవరకు అయితే వచ్చింది ఈ పొదకి. కొంచెం అయితే పచ్చడి సరిపోతుంది. సరిపా. ఈ చెట్టు గమనించారా? ఇది పరికి చెట్టు అని చెప్పని అంటారు. పరికి చెట్టు చూడండి ఎలా ఉందోను. ఈ ముండ్లు బాగా తగులుకుంటాయి, ఈ కొక్కిలాగా ఉంటాయి అన్నమాట. సరే చూసుకుంటా బాగా ఏడన్నా ఉంటుందేమో. ఆడే ఉన్నింది ఇగుల్లా. ఏడన్నా ఉంటే సదరపేట వేస్తూ ఉండే. పరికి చెట్టు కలుకోపోందా? మళ్ళీ ఏంది ఏమో కోస్తున్నావా? గురిగింజలు కాస్తుండ ఎర్రయి. ఈ గురిగింజలా? మొత్తం అయ్యే గురివింద చెట్టు అని చెప్పని తీగ అల్లుకోపోంది అనమాట. అది అవి కనిపివు, ఆడాడ ఎర్రంగా కనిపిస్తుంది. చీపెట్టి లాగితే ఏడంటే ఆడ గుచ్చుకోబోతున్నాయి ముండ్లు. ఈ గురివింద నల్లేరు కాడ పైన చెట్టు పైన అల్లుకోపోందా ఏంది?
కోసినా పైన నలుపు కింద, పైన ఎరుపు కింద నలుపు అన్నమాట గురిగింజలకి వలసేస్తాయి అన్నీ. ఆ గురిగింజల్ని సామెత కాకి నెగతాలు చేసిందంట గురిగింజ అని చెప్పి అనేది పెద్దోళ్ళు అప్పుడు. కాకిని చూసి గురిగింజ అయ్యింది నువ్వు మరీ అంత నల్లంగా ఉండవు అని చెప్పి అనిందంట. ఈ గురిగింజకి నలుపు ఉండేది తెలియక అట పెద్దోళ్ళు సామెత చెప్పేది. గురివిందలో ఈ చూడండి, గురివిందలో మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. కనిపిలా ఎక్కడ పైన ఇగురు పైన ఉంది ఎగిరా ఉంది కానీ పైన ఉంది అందదు. అందదంటావు. పైన చెట్టుకి అల్లుకోబోతుంది. ఉందా సైడా? అక్కడక్కడ ఉంది. అక్కడక్కడ ఏరియా కొయ్యాలా? కష్టపడి కోసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట ఈ పచ్చడి. ఈ చెట్లో లోపల ఉంది కానీ అవి ఇగురులు లేవు. లేత ఇగురులు ఎడన్నా ఒక ఇగురు అట్లా ఉంటున్నాయి. ఈ విధంగా అయితే కోసుకోవాలా కరతం చెట్లకి. అక్కడక్కడక్కడ కరతం చెట్ల పైన అల్లుకోపోయి ఉండదు. ఈడైతే కోస్తున్నాము. ఈ చెట్లలో దూరి కోసేస్తుండ. కింద జాగ్రత్త పాములు ఏమన్నా ఉంటాయేమో. ఆ విధంగా కోసుకోవాలి. వీటిని ఏరుకొని ఇగో ముగుదాలు కాడ ఇగురు. మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటి పచ్చళ్ళు తీసుకొని తినాలన్నమాట అప్పుడప్పుడు. ఈ పక్క ఎక్కువ కరతం చెట్లు కలుకోబాకు. ఏమని ఈ సైడ్ కాడ ఉండదు. ఏ సైడ్ ఉన్నాయి కోస్తా. దీని పోయి నేను ముందు అసలు దొరకదు అనుకున్నాం, ఎట్లా దొరికింది. వచ్చేస్తుంది. ఎంత మాత్రం కోసావా నల్లేరా? సరిపోతుంది పచ్చడికి. అంటే అక్కడక్కడ ఎతికి కోసాం, కష్టపడి కోసాము. అయితే దొరకదు సమానంగా, ఎతికి కోసుకోవాలన్నమాట పచ్చడి తినాలనుకుంటేను. ఇదైతే వచ్చిందన్నమాట పచ్చడికి. సరిపోతుందా? సరిపోద్దులేపా. ఇది ఈ మామూలుగా ఈ నల్లేరు పచ్చడి ఎలా చేసిండేది అనేది ఎండు స్కిన్లో ఇస్తాము. అక్కడ చూసేయండి, కార్డు పైన కూడా ఇస్తాము. ఎలా చేసిండేది అనేది చూసేయండి. అంటే ఇక్కడికి వచ్చాము, ఉప్పు కాలు వంచుకొచ్చాము అనమాట కోసేదానికి. అంతకుముందు ఎడగడ వలేసి ఎలా వేసింటే ఏంది చూస్తుండవా? దీంట్లో కౌజు ఉంది. కౌజుని చూస్తుండా. దీనికి జత కావాలంట. ఒంటరిగా ఉంది, ఒక్కటే ఉంది. పుంజది పెట్ట కావాలి. ఈ కౌంజుకి సద్దలు అన్నీ మేతేసి అయితే మేపుతుండ్రు. ఈ కౌంజుకి జత కావాలంటే మీరు ఎవరైనా జతగా ఉంటే మెసేజ్ పెట్టండి. వెళ్ళిపోవాలని చూస్తుంది. ఇంకా సద్దలో నీళ్ళు అన్నీ రెడీగా పెట్టున్నాయి. అసలు సిసలైన కౌంజు అనమాట ఇది. పుంజు కాటాలు కడినట్టున్నాయా? ఎగరాలని ఎగరాలని ఎగరుతుంది. సరే అయితే దాని జతకి మెసేజ్ పెట్టండి. కౌంజు కావాలంటే వాళ్ళకి దాని జతకి అయితేను ఒక్కటే ఒంటరిగా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. నల్లేరు అయితే కోసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. నల్లేరు పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేయండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.